కారులోనే ఉన్నానని చెబుతున్నారు. అంతేకాదు తానే బీఆర్ఎస్ అని కూడా అంటున్నారు. కానీ బీసీ రిజర్వేషన్లపై తాను పిలుపునిచ్చిన రైల్ రోకోకు మద్దతు కోసం బాస్కు లేఖ రాస్తానంటున్నారు. కవిత మాటలకు ఆమె తీసుకుంటున్న నిర్ణయాలకు పొంతన ఉండటం లేదన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్లోనే ఉంటే రైల్ రోకోకు మద్దతు కోసం లేఖ ఎందుకు రాస్తానంటున్నారు? కవిత కారులోనే ఉన్నారా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? బీఆర్ఎస్ లోనే ఉన్నా పార్టీనే తనదంటున్న కవిత. పార్టీకి ఫ్యామిలీతో అంటి ముట్టనట్లుగా కవిత తీరు. బీసీ రిజర్వేషన్ల కోసం రైల్ రోకోకు పిలుపునిచ్చిన కవిత. రైల్ రోకోకు మద్దతు కోసం కేసీఆర్ కు లేఖ రాస్తానంటున్న కవిత. రైల్ రోకోకు బీఆర్ఎస్ నుంచి మద్దతు ఉండకపోవచ్చన్న టాక్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తీరు కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆమె మాట్లాడుతున్న మాటలు, వేస్తున్న అడుగులకు ఎక్కడా పొంతన ఉండడం లేదన్న చర్చ జరుగుతోంది. తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి కవిత న్యూస్ హెడ్ లైన్ గా ఉంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ తీరునే ప్రశ్నించిన కవిత తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గా కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ కుటుంబంతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు కవిత. మధ్యలో కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్లిన రోజు ఫామ్ హౌస్ లో ఆయన వెంట కనిపించి ట్విస్ట్ ఇచ్చారు. కట్ చేస్తే తెలంగాణ జాగృతి పేరుతో యాక్టివిటీని స్పీడప్ చేసి బీఆర్ఎస్ కు ఇండైరెక్ట్ గా సవాళ్లు విసురుతున్నారు కవిత. తెలంగాణ జాగృతి తరపున బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చారు కవిత. దక్కన్ టు ఢిల్లీకి వెళ్లే రైళ్లను అడ్డుకుంటామంటున్న ఆమె రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నారు. ఆర్ కృష్ణయ్యతో పాటు పలు రాజకీయ పార్టీల ఆఫీసులకు వెళ్లి మరీ మద్దతు కోరారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా లేఖ రాస్తానంటున్నారు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెబుతున్న కవిత రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని సొంత పార్టీకి లేఖ రాయడమేంటన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ కు లేఖ ఎపిసోడ్ తర్వాత కవిత నిర్వహించిన ఏ కార్యక్రమానికి కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అటెండ్ కావడం లేదు. లాస్ట్ కు కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కవిత నిర్వహించిన ధర్నాకు కూడా కారు పార్టీ లీడర్లు వెళ్లలేదు. ఆ కార్యక్రమంలో ఎక్కడా గులాబీ జెండా కనిపించలేదు. ఇటువంటి సమయంలో కవిత నిర్వహిస్తున్న రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాసినా అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. రైల్ రోకోకు కూడా బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్య నేతలే కాదు, కార్యకర్తలు కూడా హాజరయ్యే అవకాశం లేదని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కవిత బీఆర్ఎస్ లోనే ఉన్నారా లేక సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారా అన్నది పెద్ద క్వశ్చన్ గా మారింది. రాబోయే రోజుల్లో ఆమె నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.